అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, జాతిపిత జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజానికానికి, దేశ ప్రజానికానికి శుభాకాంక్షలు. ముఖ్యంగా గుంటూరు ప్రజానికానికి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ జాతిపిత తన జీవిత కాలంలో మత సామరస్యం కోసం ఆయన మరణించాడు. అన్ని మతాలు కలిసిమెలిసి జీవించాలి, శక్తివంతమైన భారతదేశం నిర్మాణం జరగాలి, భారతదేశమే ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని కలగని ఆయన ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు భారతదేశం ఇంత గొప్పగా ఉంది, ఇన్ని మతాలు, కులాలు, వేల మతాలు, ఆచారాలు, వివిధ భాషలు అన్నీ కలిసిమెలిసి ఉన్నాయంటే ఆ కృషిలో కీలకమైన భాగస్వామి మహాత్మా గాంధీ గారు. వారి సందేశం ఏంటంటే అన్ని కులాలు, అన్ని మతాలు సామరస్యంగా, విభేదాలు లేకుండా కలిసిమెలిసి జీవించాలనేది ఆయన సందేశంగా ఈరోజు మనం స్వీకరించాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహిళలకు సమాన హక్కులు, దళితులపై అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, పేదరికం లేని భారతదేశాన్ని నిర్మించాలనే ఆయన సంకల్పాన్ని ఈరోజు మనం పునశ్చరణ చేసుకొని మత సామరస్యంగా ముందుకెళుతూ, మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ, వాళ్ళని శిక్షిస్తూ, దళితులపై అత్యాచారాలు చేసిన వాళ్ళని శిక్షిస్తూ సమాన హక్కుల కోసం మనం పరితపించాలని, దానికోసం మహాత్మా గాంధీకి నివాళులు అర్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే సందర్భంగా ఈరోజు మహాపుణ్యక్షేత్రమైన తిరుపతి మీద వివాదం నడుస్తూ ఉంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, మరి మహాత్మా గాంధీకి దేవుడంటే చాలా ఇష్టం. ఆయన వైష్ణవ ఆచారాన్ని బాగా నమ్ముతాడంటే, వెంకటేశ్వర స్వామి యొక్క అర్చనలు, ఆచారాలంటే ఆయనకి చాలా ఇష్టం. వైష్ణవ ఆచారం అంటే ఆయన జీవితం అంతా వైష్ణవ జనతో అనే ఒక కీర్తనతోనే గడిపాడు ఆయన. ఈరోజు అలాంటి పుణ్యక్షేత్రంలో, వైష్ణవ పుణ్యక్షేత్రంలో, రామానుజాచార్యులు సంచరిస్తున్నటువంటి ఒక అద్భుత క్షేత్రంలో అపవాదం జరగటం నిజంగా దురదృష్టకరం. మహాత్మా గాంధీ గారు ఉంటే ఈరోజు ఏడ్చేవాడు, ఈరోజు చాలా బాధపడేవాడు. అలాంటి సందర్భం ఈరోజు. కానీ ఆ సందర్భం నుంచి బయటపడి ప్రజానీకం వాస్తవాలు తెలుసుకొని, ప్రజానీకం అందరూ కలిసిమెలిసి మత సామరస్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం దేశ ప్రజల మీద ఉంది. ఈరోజు మహాత్మా గాంధీకి అదే నిజమైన నివాళి. మరి నేను ఈ సందర్భం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్వచ్ఛమైన ఆవు పాలుతోటి, దేశీయ ఆవు పాలతోటి, ఆవు నెయ్యితోటి ఆ పూజా పునస్కారాలు జరగాలి, ఆ లడ్డు ప్రసాదాలు జరగాలి. స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యి మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా లభించాలంటే విస్తృతంగా ఆవుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆవు పోషణ అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన అంశం. మనకి ఆవు అంటే గోమాతగా చూస్తాం మనం. అలాంటి ఆవుని, ఆ గోమాత ఆవుని, నేటివ్ అంటే దేశీయ ఆవుల్ని, ఆ నెయ్యి తిరుపతి వెంకటేశ్వర స్వామి డిమాండ్కి తగ్గట్టుగా ఆ లడ్డు సప్లై చేయాలంటే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి దళిత కుటుంబానికి 2 జతల ఆవులు అంటే 4 ఆవుల్ని ఉచితంగా ఇవ్వాలి. ఇచ్చి ఆ పాల సేకరణ టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానమే ఆ పాలు సేకరణ చేసి దాంట్లోంచి నెయ్యి తీసి ఆ నెయ్యిని, ఆ దేశీయ ఆవు నెయ్యిని వాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ నెయ్యి ద్వారా స్వచ్ఛమైన ప్రసాదాలను అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి దళిత కుటుంబం 4 ఆవులతో పాటు ప్రతి ఆవు మేపటానికి ఒక 1000 రూపాయలు దళితులకు ఇచ్చినట్టయితే, పేదవాళ్ళకి ఇచ్చినట్టయితే స్వామివారికి మంచి నైవేద్యం జరుగుతుంది, భక్తులు మంచి ప్రసాదం జరుగుతుంది. దాని ద్వారా ఇంటిగ్రిటీ పెరుగుతుంది. దళితులు కూడా ఆ వైష్ణవ సాంప్రదాయం, ఆ మహాదేవుణ్ణి సందర్శించడానికి, ఆయనతో ఇంటిగ్రేట్ అవ్వడానికి, సమాజంలో అందరూ కలిసి పిలుచుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేది నా మొదటి మనగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది గాంధీ జయంతి సందర్భంగా
టీడీటీ ప్రభుత్వం ఆ సానుకూల నిర్ణయం తీసుకొని దళితుని దేవుడికి దగ్గర చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే సందర్భంగా లడ్డులో కల్తీ విషయమై దానికి పరిష్కారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం బాగుండదు. కానీ నేను ఒక సూచన చేస్తూ ఉన్నాను. మరి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కానీ లేకపోతే దానిలో ముఖ్యమైన అధికారాలు పోషించేవాళ్ళు కానీ ఎందుకు వాళ్ళ ఆదాయాలు అంటే వాళ్ళ వ్యక్తిగత ఆదాయాలు ఎందుకు ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఉన్నప్పుడే పెరుగుతూ ఉన్నాయి? అంతకుముందు గతంలో కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటో ఆలోచిస్తే లడ్డులో ఎందుకు కల్తీ జరిగిందో అర్థమవుతుంది. ఆ పిల్ఫరేజ్ వల్లనే లడ్డులో ప్రసాదంలో కల్తీ జరిగిందనేది నేను నమ్ముతున్నాను. మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్లు లేకపోతే ఆ ముఖ్యమైన అధికారులు ముఖ్యమైన కీలకమైన నాయకుల యొక్క ఆదాయాలు కేవలం టీటీటీ బోర్డులో ఉన్నప్పుడే వాళ్ళ ఆదాయాలు గతం కొంటే ఎందుకు పెరుగుతున్నాయి? ఈ విషయాన్ని ప్రభుత్వాలు ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఈ విషయాన్ని వెలికి తీయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దేవాలయ ట్రస్ట్ బోర్డు అంటే ట్యాక్సులు ఎగ్గొట్టే వాళ్ళని, ప్రజలను దోచుకునే వాళ్ళని, దొంగల్ని, దుర్మార్గుల్ని, ప్రజలంటే గౌరవం లేని వాళ్ళని, దయా దాక్షిణ్యం లేని వాళ్ళని అపాయింట్ చేయకూడదు. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, పేదల పట్ల దయ, కరుణ ఉన్నవాళ్ళని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ చేయాలి. కానీ ప్రభుత్వానికి వేల కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళు, ప్రభుత్వానికి అన్ని విధాల తిరస్కరించేవాళ్ళు, ప్రజల ఆదాయాన్ని దోచుకునేవాళ్ళు, డబ్బున్న వాళ్ళనే పేరుతోటి దయలేని వాళ్ళు, దుర్మార్గులను అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కల్తీ చేస్తారు, దోచుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.